టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. నర్సాపూర్ మండలంలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న ఆయన కాన్వాయ్ను వారు అడ్డుకున్నారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు మేము మంత్రి గారు ఏదైతే మన విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రో దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రశ్నించడానికి వెళ్తే మేము ఇక్కడ ఐక్యరెడ్డి కాన్వాయ్ని అడ్డపడితే డిఎస్పీ గారు ఈ ముండగొడుకులు ఎక్కడికి వెళ్ళి వచ్చిరని దుష్పతలంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గారిని లీకేజ్ వ్యవహారంలో ప్రశ్నించాలని చెప్పేసి మేము ప్రశ్నించేందుకు ధైర్యం చేస్తే ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏడ ప్రశ్నిస్తే ప్రజలకు విషయం అర్థమవుతుందో అని చెప్పేసి నిరుద్యోగ విషయంలో ఏ విషయం అయితే బయటకు వెళ్తాయని చెప్పేసి నిరుద్యోగ విషయంలో పరీక్షల వ్యవహారం ఏదైతే ఉందో లీకేజ్ వ్యవహారము ఆ వ్యవహారంలో మేము మంత్రి గారిని నిలయేందుకు వెళ్తే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ వ్యవహారం కనబడుతుంది. కనుక ప్రజలు రానున్న రోజుల్లో ఈ వ్యవహారాన్ని అందరూ కూడా గమనించి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ఐక్యరెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటి సడన్గా ఈ ముండా కొడుకులు ఇళ్ళకెళ్ళి వెళ్ళిందని అనడం జరిగింది. ఇంటిని ఇడిసబెట్టి నిరుద్యోగులు ఎంతో మంది కూడా సిటీలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరి ఆశలపై నీరు గార్చినటువంటి లీకేజ్ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలా. అదేవిధంగా ఈ లీకేజ్ వ్యవహారంలో మేము ఇక్కడ మంత్రి గారిని ఆపుదామని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు